సాధారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఎవరికైనా డైవర్స్ కావాలనుకున్నప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే సో విడాకుల కోసమే కాకుండా సో ఇద్దరు పార్ట్నర్లు ఎవరైనా ఆ భర్తతో కానివ్వండి లేదంటే భార్యతో కానివ్వండి కలిసి ఉండాలి అనుకున్నప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? ఉంటే ఆ ప్రొవిజన్స్ ప్రకారం ఎట్లా కోర్టులో అప్రోచ్ అవ్వాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది మంజిరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడు. మేడం, మనం చూస్తూ ఉంటాం హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నప్పుడు మనం డైవర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో అట్లా కాకుండా ఎవరో ఒకరికి కలిసి ఉండాలి అనిపించినప్పుడు భార్యకు కానివ్వండి లేదంటే భర్తకు కానివ్వండి, సో వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఈ యాక్ట్లో? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 9 ప్రకారంగా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే పిటిషన్ వేసుకోవచ్చమ్మా కోర్టులో. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక భార్య కానీ భర్త కానీ స్పౌస్లో ఒకళ్ళు ఒక రీజన్ లేకుండా విత్డ్రా అయ్యారనుకో, అంటే భర్త నుంచి ఇక దూరంగా ఉంటాం కానీ అంటే రీజన్ లేకుండా, ప్లస్ అందులో ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే భార్యతో ఉండాలి అనేది, లేదా భర్తకు భార్యతో ఉండాలని కానీ భార్యకు భర్తతో కలిసి ఉండాలని కానీ ఉన్నప్పుడు మనం ఇది వేసుకోవచ్చు. అంటే అక్కడ రీజన్ లేకుండా దూరంగా వెళ్ళినందుకు. జనరల్గా ఈ సెక్షన్ ఏంటంటే అమ్మా సోషల్ వైజ్ అంటే ఏదైనా కానీ ఇన్స్టిట్యూషన్ మ్యారిటల్ అంటే మ్యారేజ్ అనేది ఒక సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్. సో దాన్ని ప్రిజర్వ్ చేయటానికి అంటే చాలా వరకు ఇవి విడిపోకుండా ఉండటానికి వాటిని జాగ్రత్తగా అంటే భార్యాభర్తను కలిపి ఉండేటట్టు మ్యాక్సిమం ఎవరైనా చూసేది అట్లనే చూస్తారు. కోర్ట్స్ అవనివ్వండి ఎక్కడైనా కానీ ఫస్ట్ ఎప్పుడైనా కేసు వేసినప్పుడు ఫస్ట్ మీడియేషన్కో కన్సిలియేషన్కో పోతుంది. ఈవెన్ ఒక్కొక్కసారి జడ్జెస్ కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే భార్యాభర్త విడిపోయే ముందు కలిసి ఉండేటట్టు ప్రయత్నం చేయటం. సో ఇందులో ఏంటంటే ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నేను భార్యతో ఉంటాను అంటే ఒక రీజన్ లేకుండా నా నుంచి దూరం వెళ్ళిపోయింది, సో వచ్చి కాపురం చేయమని కోర్టు నుంచి ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సాక్ష్యాధారాలు ఇవన్నీ చూసి మోస్ట్లీ అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మనం చేసే ఆ కేసుని ఎవిడెన్సెస్ని బట్టి. మేడం చెప్పండి, అంటే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానివ్వండి డైవర్స్ కానివ్వండి, సో రెండు ఒకేసారి ఫైల్ చేయొచ్చా లేదంటే విడివిడిగా కూడా ఫైల్ చేయొచ్చా? ఎట్లా ఉంటుంది మేడం ప్రాసెస్? జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు రెండు ఒకళ్ళే ఫైల్ చేయరు కదా శ్రవణ్. సో ఒకళ్ళకి అంటే ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళకి ఉండాలని ఉండదు, అంటే హస్బెండ్తో కానీ వైఫ్కి భర్తతో కానీ భర్త భార్యతో కానీ. సో ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు డివోర్స్కి వేస్తారు. సో ఇంకొకళ్ళు డివోర్స్ కంటే కూడా నాకు కలిసి ఉండాలి అని అనుకున్నోళ్ళు ఇట్లా వచ్చి కాపురం చేయమని కూడా వేసే ఛాన్స్ ఉంటుంది. రెండు కలిపి కూడా వెయ్యొచ్చు. వేసినప్పుడు ఏం చేస్తారంటే సేమ్ కోర్టుకి వెళ్ళిపోతుంది, అంటే కలిపి ట్రయల్ నడుస్తుంది, అంటే ఒకటే కోర్టులో పంపిస్తారు. అంటే కలిసి కాపురం చేయమని ఒక స్పౌస్ అడుగుతారు, ఇంకొకళ్ళు నాకు ఉండేదే లేదు నేను విడిపోయేది ఉందనేది ఇంకో స్పౌస్. సో వీళ్ళిద్దట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి అది ఒకటే కోర్టులో ఫ్యామిలీ కోర్టులో చేయొచ్చు. అంటే ఫ్యామిలీ కోర్ట్స్లో కూడా డిఫరెంట్ ఉంటాయి కదమ్మా జ్యూరిడిక్షన్ వైజు, ఉన్నా కానీ ఒకటే ఫ్యామిలీ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించుకొని అన్ని కలిపి క్లబ్ చేసి కూడా ట్రయల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెయ్యొచ్చు. ఇది అంటే ఇది చాలా వరకు జరిగేది ఏముంటుందంటే ఒక్కొక్కసారి రెస్టిట్యూషన్ వేసే ఛాన్స్ ఉంటుంది. సెక్షన్ 9 హస్బెండ్ వేశారనుకోండి, భార్య తర్వాత డివోర్స్ వేయచ్చు, లేదా ఫస్ట్ భార్య డివోర్స్ వేసాక కూడా భర్త. వీటికి ఏమి టైం ఇది అనేది లేదు, వాళ్ళకి అనిపించినట్టుగా కలిసి ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎవరైనా ఒకళ్ళు వేసే ఛాన్స్ ఉండొచ్చు. వద్దు అనుకున్నప్పుడు కూడా ఇద్దట్లో ఎవరైనా కానీ డివోర్స్కి వేసే ఛాన్స్ ఉంటుందమ్మా. సో ఇక్కడ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి సంబంధించి ఆ పిటిషన్ వేసినప్పుడు భార్య దూరంగా ఉన్నప్పుడు, కాపురం రాకుండా దూరంగా ఉన్నప్పుడు కూడా సో ఆ సందర్భంలో కూడా ఆమె మెయింటెనెన్స్ అడిగేటువంటి హక్కు ఉంటుందా మేడం? ఈవెన్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో కానీ సెక్షన్ 9 వేస్తూ కూడా అడగొచ్చు. మెయింటెనెన్స్ అనేదమ్మా అది భార్యకి పిల్లలకి హక్కు. అది ఏ సందర్భాల్లో ఎప్పుడైతే మినిమం నెసెసిటీస్ డెస్ట్యూటెడ్ వైఫ్స్ కానీ చిల్డ్రన్ కానీ, పిల్లలకైతే లెజిటిమేటు ఇల్లెజిటిమేటు ఏ రకంగా వాళ్ళకైనా కానీ ఆ పురుషుడి యొక్క బాధ్యత, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మెయింటైన్ చేయాల్సింది. ఒక భార్య విషయానికి వస్తే మాత్రం ఈ రెండిట్లో అంటే డివోర్స్ వేసి కూడా ఒక్కోసారి నేను ఉండేది లేదు అని కూడా మళ్ళీ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం భర్త గనక కలిసి కాపురానికి రమ్మని వేసినప్పుడు కూడా భార్య నేను దానికి ఒక కౌంటర్ వేస్తూ కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. సో ఇది రెండే సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ అనేది అడగొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అడిగినప్పుడు అది మెయింటెనెన్స్ అనేది ఓన్లీ మినిమం నెసెసిటీ, అంటే ఫుడ్ షెల్టర్ మెడికల్ ఇవే తప్పితే లగ్జరీస్ కాదు.
సో అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా స్కూల్ ఫీజు, డే టు డే ఎక్స్‌పెండిచర్ ఇవన్నీ గూడా మైనర్ అయ్యుండి వాళ్ళకి మొత్తము ఫాదర్ మీద బర్డెన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఒకవేళ మహిళ గనక జాబ్ చేస్తూ ఉందనుకోండి, ఎడ్యుకేటెడ్ ఉందనుకోండి, దాంట్లో గూడా అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ మ్యాటర్స్‌లో అమ్మ ఇది అనేది మనం కరెక్ట్‌గా చెప్పటానికి ఉండదు. కేస్ టు కేస్, ఫ్యాక్ట్స్ టు ఫ్యాక్ట్ డిఫర్ అయితది. ఒక కేస్‌లో ఇలా ఉంది కదా! ఇంకో కేస్‌లో కూడా ఇలానే జరగాలనేది ఉండదు. ప్రతి దాంట్లో సందర్భాలు వేరుంటాయి. ఫ్యాక్ట్స్ వేరే ఉంటది. వాళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్ వేరుంటాయి. వీళ్ళ ఇన్‌కమ్ కెపాసిటీ వేరుంటాయి. వీళ్ళ భార్యాభర్తల మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ వేరుంటాయి. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్ శ్రవణ్. సో జనరల్గా అంటే చాలామంది పురుషులు కూడా ఈ మెయింటెనెన్స్ కేసుల వల్ల చాలామంది కూడా హరాస్మెంట్కు గురవుతూ ఉన్నారు. సో జనరల్గా ఏంటి మేడం అంటే లగ్జరీ కోసం కూడా మెయింటెనెన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుందా? ఏంటి మెయిన్‌గా ఏం చూస్తారు మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు? ఆ! అంటే జనరల్‌గా అడిగేటప్పుడు మహిళలేందంటే వాళ్ళ హక్కులాగా వేస్తారమ్మా. కొన్ని కేసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమే ఒక 2, 3 కేసెస్‌లో వేశాము. వేసినప్పుడు ఏమైతుందంటే లయబిలిటీ అంటే ఒక ఒక కేసులో అయితే లిటరల్‌గా ఇద్దరు చిన్నవాళ్ళే. దాదాపు ఒక 32, 35 లోపలుంటారు. ఈవెన్ పిల్లవాడి బాధ్యత గూడా భర్త మీదే ఉంది. ప్లస్ పేరెంట్స్ బాధ్యత, ఏజ్ ఓల్డ్ పేరెంట్సు, అన్‌మ్యారీడ్ సిస్టరు, మదరు. ఎందుకంటే మెయింటెనెన్స్‌కొచ్చేసరికి వైఫే కాదు కదా! పేరెంట్స్ బాధ్యత గూడా ఉంటుంది. పేరెంట్స్, అడాప్టెడ్ పేరెంట్స్ గూడా. సో, ఎట్ ద సేమ్ టైమ్ అడాప్టెడ్ చిల్డ్రన్‌కి గూడా బాధ్యత ఉంటుంది. ఇలా జరిగినప్పుడు వాళ్ళ లయబిలిటీ అంటే ఎంతవరకు వీళ్ళ బాధ్యతలున్నాయి. సో, అట్లా చాలా వరకు కేసెస్‌లో ఏమైతుందంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళు నిజంగా ఎడ్యుకేటెడ్, హైలీ ఇన్‌కమ్ ఉందనుకోండి. అలాంటప్పుడు పిల్లలకి అడగొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే కేస్‌లో పిల్లోడు గూడా భర్తతోనే ఉన్నాడు. సో, అక్కడ ఏమీ లేదు. ఆమె సింగిల్ షీ ఈజ్ ఎర్నింగ్. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని సందర్భాలుంటాయి. అట్లనే ఇంకొక కేస్‌లో గూడా హస్బెండ్ అసలు సంపాదనకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. పూర్తిగా సంపాదన అనేదే లేదు ఆయనకి. పూర్తిగా ఆయనే ఒక ఏజ్డ్ పేరెంట్స్ మీద సీనియర్ సిటిజన్స్ దగ్గర దగ్గర 80 ఏళ్ల పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి బాధ్యత అయిపోయింది అనుకున్నప్పుడు పిల్లలు చూడాల్సిన బాధ్యతలో తల్లిదండ్రే మళ్ళీ ఆ పిల్లోడి హెల్త్ ఇష్యూస్‌తో మళ్ళీ చూసుకుంటున్న టైంలో భార్య వచ్చి మళ్ళీ కేసు మెయింటెనెన్స్‌కి అని వేశారు. సో, ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటుందమ్మా కోర్టు. సో, దాన్ని బట్టే వాళ్ళకి మెయింటెనెన్స్ గ్రాంట్ అయితుంది తప్పితే మెయింటెనెన్స్ ఉంది గదా అనేసి వేసేసినంత మాత్రాన వీళ్ళకి బాధ్యతలేంటి, వీళ్ళ సంపాదన ఏంటి, ఎడ్యుకేటెడా, వీళ్ళు చదువుకొని ఏం చేస్తారు అది చూస్తారు. అంటే అదే చెప్తున్నా గదమ్మా! ఈ కేస్‌లో ఇలా ఉంది అని చెప్పటానికి ఉండదు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ శ్రవణ్. సో అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కానివ్వండి, ఈ డైవర్స్ కేసుకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కానివ్వండి, రెండిటి కూడా ఎలాంటి సంబంధం లేదు. 2 కూడా సైమల్టేనియస్‌గా కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని మంజీరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఇక మెయింటెనెన్స్‌కి సంబంధించి ఈ కాన్జుగల్ రైట్స్ వేసినప్పుడు కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. కోర్టులు కూడా గ్రాంట్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక మెయింటెనెన్స్ అనేది కేవలం ఆమె మామూలుగా సౌకర్యవంతంగా జీవించడానికే కానీ ఇది ఒక లగ్జరీగా ఉండడానికి ఏమాత్రం కాదు. సో, ఈ విషయంలో కోర్టులు కూడా అన్ని రకాలైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మెయింటెనెన్స్ గ్రాంట్ చేశాయనేటువంటి విషయాన్ని ఆమె అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.